హలో గైస్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు వచ్చేసరికి ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి గైస్. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీ ఫోన్కి ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మళ్ళీ ఈ వీడియో కూడా అనౌన్స్ చేస్తున్నాను గైస్, మన ఛానల్లో అయితే 500 సబ్స్క్రైబర్స్ టు డీజేలకు అయితే గివ్ ఉంది. ప్రతి ఒక్కరైతే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి గైస్. సోలోకి లేని ప్రతి ఒక్కరైతే గివేలో పార్టిసిపేట్ చేయండి అండ్ ఆలస్యం చేయకుండా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం గైస్. మనం ఫస్ట్ వచ్చేసరికి అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. బట్ అప్కమింగ్ అప్డేట్స్ కాదు, మన ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకు వచ్చేసరికి ఫస్ట్ అయితే జై క్యారెక్టర్ అయితే ఒక కొత్త రాయల్ అయితే పెట్టాడు. ఆ జై క్యారెక్టర్ రాయల్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. అండ్ టుడే మార్నింగ్ అయితే మనకి గోల్డ్ రాయల్లో బండిల్ టైం అయితే అయిపోయింది. కొత్త రాయల్ అయితే ఇచ్చాడు. బట్ మనం అయితే మేల్ వర్షన్ వచ్చింది అనుకున్నాం. బట్ ఇక్కడైతే ఫీమేల్ వర్షన్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది గైస్. నేనైతే అప్కమింగ్ గోల్డ్ రాయల్ బండిల్ కూడా చెప్పేస్తాను మేల్ వర్షన్ ఏదో. బట్ అది రావడానికి 77 డేస్ అయితే ఉంది గైస్. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈలోపు చెప్తానికి ట్రై చేస్తాను. అండ్ ప్రజెంట్ ఇచ్చిన ఫీమేల్ బండిల్ అయితే బాగానే ఉంది గైస్. ఒకసారి బండిల్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకు వచ్చేసరికి ఒక కొత్త బ్యాగ్ స్కిన్ అయితే రాబోతుంది. సో చూడండి, ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇదైతే లెవెల్ 3 బ్యాగ్ అండ్ ఇది వచ్చేసరికి లెవెల్ 2 బ్యాగ్ గైస్. అండ్ లెవెల్ 1 బ్యాగ్ అయితే ఇది. సో ఈ బ్యాగ్ స్కిన్ అయితే ఇవ్వబోతున్నాడు. బట్ ఎప్పుడు ఇస్తాడైతే కన్ఫర్మ్ డేట్ అయితే లేదు గైస్. తెలియగానే కంపల్సరీగా మీకు అయితే చెప్తాను. సో ఈ బ్యాగ్ కానీ అండ్ అలాగే ఇప్పుడు కనిపిస్తున్న లూట్ బాక్స్ కానీ ఇవన్నీ ఒకే థీమ్ మీద కనిపిస్తున్నాయి గైస్. అండ్ అలాగే మనకు వచ్చేసరికి ఒక కొత్త సర్ఫ్ బోర్డ్ కూడా ఇచ్చాడు. బట్ ఇదే థీమ్ మీద ఉంది అది కూడా. సో చూపిస్తాను చూడండి. ఈ సర్ఫ్ బోర్డ్ కూడా సేమ్ ఒకే థీమ్ మీద ఉంది. ఇవన్నీ సేమ్ టు సేమ్ ఒకే థీమ్ అని అయితే బేస్ అయి ఉన్నాయి గైస్. అండ్ మనకి ఈ థీమ్ అని అయితే ఒక ప్యాన్ స్కిన్ కూడా ఇచ్చాడు చూడండి. జస్ట్ అన్నీ మన భాషలో చెప్పాలంటే ఒక పుర్రుబొమ్మలాగా ఉన్నాయి అన్నీ. సో నాకైతే వీటన్నిటిలో ప్యాన్ స్కిన్ అయితే బాగా నచ్చింది గైస్. సో వీటిలో మీకు ఏవేవి నచ్చినాయో చెప్పండి. ప్రతి ఒక్కటి ఒకే థీమ్ అని అయితే బేస్ అయి ఉన్నాయి. సో వీటిలో నీకు నచ్చినవి అయితే కామెంట్ చేయండి గైస్. నచ్చినవి అయితే కామెంట్ చేయకుండా వదిలేసేయండి. అండ్ అలాగే మనకు వచ్చేసరికి ఇంకో కొత్త బ్యాగ్ స్కిన్ అయితే రాబోతుంది గైస్. నాకు తెలిసి ఈ బ్యాగ్ స్కిన్ అయితే చూడటానికి మామూలుగా ఉండదు. ఇదైతే లెవెల్ 3 బ్యాగ్ గైస్. చూడటానికి అచ్చం వింగ్స్ లాగా అయితే అనిపిస్తున్నాయి. అండ్ అలాగే మనకు వచ్చేసరికి ఇదైతే లెవెల్ 2 బ్యాగ్. నాకు ఇందాక బ్యాగ్ కన్నా ఈ బ్యాగ్ ఎందుకో కొంచెం బాగా నచ్చింది. సో ఇది చూడండి. అండ్ లెవెల్ 1 బ్యాగ్ అయితే ఇది గైస్. బాగా చిన్నగా ఉంది. నాకైతే ఈ బ్యాగ్ స్కిన్ బాగా అంటే బాగా నచ్చింది గైస్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కుదిరితే కామెంట్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూస్తూ లైక్ చేయడం వల్ల ఉంటే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి గైస్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అయితే నాకు బెస్ట్ మోటివేషన్ అవుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే వేసేయండి. అండ్ ఈసారి వచ్చేసరికి బ్యాక్ స్కిన్ కాదు గైస్, ఇదైతే ఒక మేల్ బండిల్. సో ఈ మేల్ బండిల్ ఎలా ఉందో ఒకసారి చూడండి. నాకైతే బాగా నచ్చింది. సో ఈ బండిల్ వచ్చేసరికి మన స్టైల్లో డిజైన్ చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే కొంచెం వైట్ కలర్ కూడా ఉంది కాబట్టి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఈ బండిల్ అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మన స్టైల్లో డిజైన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బట్ ఈ హెయిర్ స్టైల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. మ్యాక్సిమం అయితే ఈ వీడియోలో చెప్తున్న ప్రతి ఒక్క బండిల్ కానీ బ్యాగ్ స్కిన్ కానీ అండ్ ఎక్సెట్రా చాలా ఉంటాయి కదా, అవన్నీ మనకైతే అప్కమింగ్ అప్డేట్సే గైస్. మీకోసం నేను చాలా అంటే చాలా అప్డేట్స్ అండ్ బండిల్స్ అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. మన ఛానల్ అయితే త్వరగా గ్రో చేయండి గైస్. నేను డైలీ అయితే వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కొత్త బండ్లు కూడా రాబోతుంది గైస్. ఆ బండ్లు కూడా ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ కలర్ బండ్లు అయితే. సో ఈ బండ్లు కూడా చూడటానికి సేమ్ టు సేమ్ ఇందాక ఒక బండ్లు చూపించాను కదా వైట్ కలర్ది, సేమ్ అలాగైతే ఉంది గైస్. ఈ బండ్లు కూడా ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ బండ్లు కూడా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ హెయిర్ స్టైల్ కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ డ్రెస్ కూడా మన స్టైల్లో డిజైన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది గైస్. ఇందాక బండిల్ వైట్ బండిల్కి అయితే బ్లాక్ కలర్ హెయిర్ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బ్లాక్ కలర్ బండి ఇచ్చి వైట్ కలర్ హెయిర్ అయితే ఇచ్చాడు చూడండి. మన ఫ్రీ ఫైర్ అయితే చాలా అంటే చాలా మంచి బండిల్స్ అయితే డిజైన్ చేస్తున్నాడు. సో నాకైతే ఈ బండి కూడా బాగానే నచ్చింది గైస్. మనకైతే ప్రజెంట్ వచ్చేసరికి డైమండ్ రోల్లో ఒక బండిల్ అయితే నడుస్తుంది కదా గైస్, మేల్ బండిల్. ఆ తర్వాత మేల్ బండిల్ తర్వాత వచ్చే ఫీమేల్ బండిల్ అయితే ఇది గైస్. సో మనకు వచ్చేసరికి రెండు అయితే కొంచెం అటు ఇటుగా ఒకేలా కనిపించవచ్చు. బట్ ఇదైతే ఫీమేల్ బండిల్ అండ్ అది వచ్చేసరికి మేల్ బండిల్ గైస్. మన ప్రజెంట్ డైమండ్ రాయల్ బండిల్ ఎలా అనిపించిందో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అప్కమింగ్ ఫీమేల్ బండిల్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మనకు వచ్చేసరికి
ఇన్క్యూబేటర్లో ఒక కొత్త గన్ స్కిన్ అయితే రాబోతుంది గైస్. అదే ఎక్సమేట్ గన్ స్కిన్స్ అయితే. బట్ ఇది చూడటానికైతే ఎక్సమేట్ అని ఎవ్వరు అనుకోరు. సో మనకి ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క గన్ స్కిన్ అయితే ఎక్సమేటే. వాటికి స్కిన్ చేంజ్ అయ్యే కొంది ఏబిలిటీస్ కూడా చేంజ్ అయిపోతాయి గైస్. మనకు వచ్చేసరికి స్కిన్స్ ఇంపార్టెంట్ కాదు, వాటి యొక్క ఏబిలిటీస్ అయితే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. సో తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏబిలిటీస్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ 100% కన్ఫామ్ అయిపోయిన ఇన్క్యూబేటర్ బండ్లు అయితే ఇదని నేను చెప్పలేను. ఎందుకంటే కాసేపు క్రిమినల్ బండ్లు అంటున్నాడు, లేదంటే ఎక్సమేట్ అంటున్నాడు, అండ్ లేకపోతే టైటానియం స్కార్ కూడా అంటున్నాడు కాసేపు. సో ఈ టాక్ గురించి అయితే నేను వదిలేద్దాం అనుకున్నాను. ఎందుకంటే 100% కన్ఫామ్ అయిపోతేనే నేనైతే మీకు అనౌన్స్ చేస్తాను, లేకపోతే చెప్పను గైస్. నాకు తెలిస్తే నేను ఏదైనా వీడియోలో కన్ఫామ్గా చెప్తాను నెక్స్ట్ ఇన్క్యూబేటర్ బండ్లు ఏంటిదో. సో చెప్పలేం కదా, దాని టాపిక్ అయితే వదిలేద్దాం గైస్. మనకి ఈ ఇన్క్యూబేటర్లో వచ్చే నెక్స్ట్ ఎక్సమేట్ స్కిన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి గైస్. నాకు తెలిసి మ్యాక్సిమం నచ్చినాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చూడటానికి మామూలుగా లేవు అయితే. మీకు కూడా ఈ గన్ స్కిన్స్ నచ్చినాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఎలా అనిపించామో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ టుడే ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ అయితే చేయించండి గైస్. త్వరగా 500 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ చేయండి. నేను గివ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో మీలో ఎవరైనా గివ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ గైస్.